భగవద్గీత చెప్పా, వశిష్ఠ గీత చెప్పా, రాముడు చెప్పా, కృష్ణుడు చెప్పా. నువ్వేం చెప్తా ఉన్నావు మరి? లోపల నుంచి వచ్చే రహస్య లోపల నుంచి వచ్చే రహస్య జ్ఞానం, అనుభవ జ్ఞానమే. లోపల నుంచి వస్తుంది అని నువ్వు అంటావు. ఎప్పుడు వస్తుంది? లోపల నుంచి వస్తుంది అంటావు. లోపల అంటే ఏంది, బయట అంటే ఏంది? ఈ 4 గోడలు పడగొడితే నేను బయట ఉంటానా, లోపల ఉంటానా? అంటే శరీరములో నేను అనుకున్నావు కాబట్టి లోపల బయట అంటాను. ఇది లేకపోతే ఈ వేదాంతం వద్దు. ఉన్నది ఉన్నట్లుగా మన మనస్సును గురించి మనం మాట్లాడుకున్నాం. వేదాంతం జోలికి పోయినామంటే మాత్రం ఎవడు బాగుపడడు. ఎందుకంటే వేదాంతం అనేటువంటిది లక్షల మార్గాలను చెప్పింది. అది ఏది కరెక్ట్? ఏ మార్గం కరెక్ట్? ఇప్పుడు మందుల షాపులో ఎన్నో మందులు ఉన్నాయి. నాకు ఆ మంది ఈ మంది అంటే నీ రోగం బాగా అవుతుంది. నీ రోగానికి తగిన మందు తీసుకుంటే బాగా అవుతుంది. వాస్తవంగా నీ రోగం తెలుసునా నీకు? ఇది మానసిక రోగం. ఎక్కడ తెలుస్తుంది? కాబట్టి మానసిక రోగానికి మనసు అంటే మనస్సును లేదా జయించడమా, కంట్రోల్ చేయడమా, ఇవన్నీ ఒట్టి మాటలు. ఉన్నది అదే, ఇదే అదే, అంతే. ఇది ఉంటే అది లేదు, అది ఉంటే ఇది ఉన్నప్పుడు జీవితం అంతా ఇదే. ఇంకా దాంట్లోకి పోవాలని తొంగి చూస్తాండవు. భయం కాదు, చేత కాదు అంటాండవే నువ్వే. కానీ నిన్ను చైతన్యం నడిపిస్తూ ఉందే లేదా? ఆ చైతన్యమే లేకపోతే, ఆ దైవశక్తి లేకపోతే నువ్వు మాట్లాడలేవు, గుండె ఆగిపోతుంది, అన్నీ నిలిచిపోతాయి. నీ లోపలనే ఉంది కదా అది. నీ లోపల ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోలేకపోతే, ఎక్కడో దేవుడు స్వర్గంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు అంటే అది ఎవరికి తెలుసు? అవి నీ ఊహలు కదా, ఇది ప్రత్యక్షం కదా. మరి నువ్వు ఎందుకు నీలో ఉన్నదాన్ని తెలుసుకోలేకపోతున్నావు? అంటే బయట దానిలకు నువ్వు బానిసైనావు. అంతే, బయట దానిలకు బానిసైనావు కాబట్టి లోపలికి ఎట్లా పోతావు? నువ్వు పోకపోయినా కాబట్టి ఫస్ట్ దాంట్లో మన మనస్సుకు అలా పరిశీలిస్తే కేవలము దైవత్వమే నా జీవితం అనేటువంటి నిర్ణయం లోపల అది చాలా గాఢంగా దృఢంగా ఉండాలి. అప్పుడు సాధ్యం. పై మాటలు ఎట్టి పరిస్థితుల్లో చెల్లవు. పై మాటలని ఇతరుల దగ్గర చెల్లుతాయి. వానికి తగినట్టు మాట్లాడతావు, నీ పని చేసుకుంటావు. భగవంతుని దగ్గర ఆ మాటలు చెల్లవే. నేను ఆ సాధన చేసినా, ఈ దానం చేసినా